ఇవి తోలుతో చేసినటువంటి బొమ్మలు. తోలు బొమ్మల ఆట అంటారు కదా, తోలు బొమ్మలు. వానర సుగ్రీవుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, శూర్పణఖ, లక్ష్మణుడు, శూర్పణఖ. పూర్వం టీవీలు, సినిమాలు లేకముందు, నాటకాలు కూడా రాకముందు ఈ తోలుతో బొమ్మలు తయారు చేసి భారత, భాగవత, రామాయణ కథలను ఒక తెర మీద ఆడిస్తూ మన సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో తోడ్పడినటువంటివి ఈ తోలు బొమ్మలు. తోలు బొమ్మల ఆట అంటారు. ఈ కళ రాను రాను అంతరించిపోయింది. ఇప్పుడు శిల్పారామంలో ఈ తోలుతో చేసినటువంటి బొమ్మలను ఇక్కడ మ్యూజియంగా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. పర్వతరాజు బొమ్మ. ఇది రాక్షసుడిని తెలియజేసే బొమ్మ ఇది. కిష్కింధకాండ, సీతాన్వేషణ, రామలక్ష్మణుడు. ఈ బొమ్మలను చాలా అద్భుతంగా చేశారు. ఈ తయారు చేయడానికి ఎంతో నేర్పరితనం ఉండాలి. హనుమంతుడు. ఈ బొమ్మలను ఆడిస్తూ వెనకాల కథ చెబుతూ ప్రేక్షకులను నవ్విస్తూ, కవ్విస్తూ, రంజింపజేసి రామాయణ కథను ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహానుభావులు ఈ తోలుబొమ్మలాట కళాకారులు. విభీషణుడు, హనుమంతుడు, ప్రహస్తుడు, హనుమంతుడు ఇంకొక భంగిమ. రావణాసురుడు, 10 తలలు 20 చేతులతో ఉన్నటువంటి రావణాసురుడు. ఈ బొమ్మను చూడండి ఎంత అద్భుతంగా చేశారు. క్రింద ఉన్నటువంటి వాడు తమ్ముడు విభీషణుడు, రావణాసురుడు. ఆ ప్రక్కనే ఒక రాక్షసుడి యొక్క బొమ్మ తయారు చేశాడు. రక్తపాలాక్షుడు ఆ రాక్షసుడు. ఈయన హనుమంతుల వారు. ఇవి సినిమా తెరంతా తెల్లని తెర గుడ్డ కట్టి అవి ఆడిస్తూ వెనకాల లైట్లు పెడుతూ కథ చెబుతూ జనాలను రంజింపజేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఈయన జటాయువు. సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు జటాయువు రావణాసురుడికి అడ్డం పట్టడం, రావణాసురుడు కత్తితో ఆ జటాయువుని నరకటం ఈ చరిత్ర సృష్టించేటప్పుడు ఈ బొమ్మలను ఉపయోగిస్తారు. కాళింగుడు అనేటువంటి రాక్షసుడు. ఆ రంగులు వేయటం, ఆ తోలుతో బొమ్మలు తయారు చేయటం చాలా అద్భుతమైనటువంటి కళ ఇది. సీతాదేవి ఒక ఋషి వేషంలో సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి రావణాసురుడు మాయారూపం. సీతాదేవి ఎంతో అందంగా ఉంటుందని అంత అందంగా తయారు చేశారు ఈ బొమ్మని. సీతాదేవి బొమ్మ. ఇది శూర్పణఖ మాయా వేషంతో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వివాహం చేసుకోమని అడిగేటప్పుడు ప్రదర్శించేటువంటి బొమ్మ. అశోక చెట్టు వద్ద సీతాదేవి. కుంభకర్ణుడి యొక్క బొమ్మను చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారు. రావణ యుద్ధంలో ఈ కుంభకర్ణుడి అవసరం ఉంటుంది. ఈ కుంభకర్ణుడిని భారీ ముక్కు, భారీ మీసము, అలా చాలా అందంగా చిత్రీకరించాడు.
ఇవంతా లేతనైనటువంటి తోళ్లతోటి తయారు చేసినటువంటి బొమ్మలు. ఇవి తయారు చేయడం చాలా కష్టం. కుంభకర్ణ వధ. రాముని దగ్గర ఉన్నటువంటి మహాబలవంతుల్లో నీలుడు అనేటువంటి ఈ మహానుభావుడు ఒకడు. ఆంజనేయ స్వామి అంత బలవంతుడు. ఈయన లంకకు వెళ్ళగలను కానీ ముసలి వయసు అయిపోవడం వల్ల తిరిగి రాలేను అని వెనుకకు తగ్గినటువంటి వాడు నీలుడు. ఆ తర్వాత హనుమంతుల వారిని ఉత్సాహపరిచి లంకకు పంపినటువంటి మహానుభావుల్లో ఈయనొకడు. ఈమె త్రిజట. త్రిజట స్వప్నం అని మనకు రామాయణంలో వస్తుంది. ఆ త్రిజట స్వప్నాన్ని ఆ సందర్భం చెప్పవలసి వచ్చినప్పుడు ఈ బొమ్మని తోలు బొమ్మల వాళ్ళు వాడారు. త్రిజటకు ఒక స్వప్నం వస్తుంది. లంకంతా నాశనం అయిపోయినట్టు, సీతాదేవిని రాముడు తీసుకెళ్ళినట్టు, రావణాసురుడు చనిపోయినట్టు ఒక దుస్వప్నం వస్తుంది. త్రిజట స్వప్నం అని ఒక అద్భుతమైనటువంటి ఘట్టం రామాయణంలో ఉంది. అయోధ్య రాముడు. నారద మహర్షి. నారదుడిని చాలా అందంగా చిత్రీకరించారు తోలుబొమ్మ గారు. ఇది బంగారక్క. ఈయన జుట్టు పోలుగాడు. హాస్యాన్ని పండించడం కోసం ఇవి బొమ్మలను వాడేటువంటి వాళ్ళు. హాస్యాన్ని పండించేవారు. కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలుగాడు ఇలా పేర్లు పెట్టి హాస్యాన్ని కూడా పండించేవారు తోలు బొమ్మల వాళ్ళు. ఈ మ్యూజియం శిల్పారామంలో ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.